నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. విశ్వ వసునామ సంవత్సరం ఉగాది రాశి ఫలాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, రాశి ఫలాలలో మేషరాశి ముఖ్యమైనది, ఫస్ట్ది కూడా. వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, లేదా బిజినెస్ పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, అసలు వాళ్ళకి ఎలా ఉంది గురువుగారు ఈ సంవత్సరం మొత్తం కూడా? తప్పకుండా అమ్మ, 2025 ఈ యొక్క మార్చ్ అమావాస్యతో పాల్గొన మాసం కంప్లీట్ అయి చైత్రమాసంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది పండగ శుభాకాంక్షలు. చైత్రమాసంలో చక్కగా కూడా ప్రకృతి ఎంతో అద్భుతంగా కూడా ఒక పచ్చని ధనముతో మనకు ఆంగ్ల సంవత్సరముతో కాకుండా అసలు ఇప్పుడు చక్కగా కూడా ఈ యొక్క ఉగాది టు ఉగాది నూతన సంవత్సరము చక్కగా మనకు రాశులకు సంబంధించి గ్రహాల మార్పులు జరిగేటువంటి సమయము. ఈ సందర్భాలలో దీనిని మనము ఉగాదిగా, అదేవిధంగా నూతన సంవత్సరంగా కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక మరి ఈ యొక్క నూతన సంవత్సర ఉగాది విశ్వావసునామ సంవత్సర ఇక సంబంధించి ఈ 12 రాశులలో మేషం నుండి మీనరాశి వారికి ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఇట్టి వీడియోలో తెలుసుకుందాం. ఒక విషయం ప్రేక్షకులు గమనించుకోవాలి. వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఒక వ్యక్తిది మేషరాశి. సో అతను ఎంతో భయపడుతూ ఉన్నాడు, నాది మేషరాశి గురువు గారు అని, నాకు ఏలినాడు శని వస్తుంది గురువు గారు అని. సో తన జాతకరీత్యా రాహు మహర్దశ నడుస్తున్నది. తనకు రాహు 9వ భావంలో ఉన్నాడు. అతనిది మిథున లగ్నము. సో శనైశ్వరుడు అతనికి సప్తమాత ఉండడం జరిగింది. రాహువులో గురువు, రాహువులో శనైశ్వరుడు ఎంటర్ అయ్యాడు ఈ 2025 3వ నెల నుండి. సో 2020 జనవరి నుండి రాహు దశ స్టార్ట్ అయింది అతనికి. 2020 నుండి కూడా. సో రాహులో గురువు, రాహులో శని ఎంటర్ అయింది. సో సప్తమ భావంతో తన లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. సో తనకు కొంత శని అంటేనే వృత్తికారకుడు. సో జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు జరిగాయి. బట్ ఇక్కడ రాహు దశలో టాప్ పొజిషన్కే వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటిది గమనించుకోవాలి. ఇక్కడ వృత్తిపరమైనటువంటి చేంజెస్ జరిగింది అంతే. సో ఇది సత్యం. మేషరాశి అనగానే మన అతని లగ్నము మిథున లగ్నం చెప్తున్నా కదా. సో లగ్నాన్ని బేస్ చేసుకోవాలా, మన మేషరాశిని బేస్ చేసుకోవాలా, సో జరిగేటువంటి దశ అంతర్దశను బేస్ చేసుకోవాలా. మరి అతని నామకరణం వచ్చేసి రమేష్, సో తులారాశి చూసుకోవాలా. సో ఇన్ని డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉంటుంది. కనుక మేషరాశి అనగానే నాది బాలేదా, అయ్యో వద్దు. సో వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అవసరము. అలా లేకున్నా కూడా ఎంతోమందికి కూడా మనము వారి పిల్లలను వాళ్ళ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఆధారంగా తీసుకొని కూడా చెప్పేటువంటి సబ్జెక్ట్ ఉందని చెప్తున్నాం. ఇక్కడ ఏదో మీరు అపాయింట్మెంట్ తీసుకోగానే, లేదా మీరు మా ఆఫీస్కు రాగానే మీ సమస్య ఏందని కూడా నేను అడగను. ముందు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కూర్చోండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత, కూర్చున్న తర్వాత అది నాకు ఛాలెంజ్. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నేను చెప్పగలగాలి కదా వారి సమస్య ఏది అని కానీ, లేదా వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అని కానీ వారికి జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అని కానీ నేను ఏదైనా చెప్తే
సత్యం, అవును అప్పుడు గురుగారు. ప్రొసీడ్. లేదా బీ స్మైల్, అంతే, ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోండి. సో కనుక సబ్జెక్టు ఎప్పటికైనా ఉండేటువంటి వారికి నమ్మేటువంటి ప్రయత్నం చేయండి. వారితోనే తప్పకుండా మంచి భవిష్యత్తు ప్రణాళికను సూచించుకొని ముందుకు వెళ్ళండి. మేషరాశి వారికి ముందుగా శుభాకాంక్షలు. ఎందుకు అంటే ఏలినాటి శనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్లోకి, ఒక ప్రపంచంలోకి ఎంటర్ కాబోతున్నారు. ఓకే. ఇక్కడ ఏది మంచి ఏది చెడు, ఎవరు మీవారు ఎవరు బయటివారు, సొంత అన్నదమ్ములతో కూడా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. సో డబ్బులు ఎవరికి కూడా ఇవ్వకండి, చెప్తున్నాను ముందుగానే. మేషరాశి వారు డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఫస్ట్ పాయింట్ అది. ఏ బిజినెస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఓకే. బట్ మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ఈ బిజినెస్ నాకు సెట్ అవుతుందా కాదా అని చూసుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. సో చక్కటి ఆరోగ్యము అంటే ఇక్కడ శనేశ్వరుడు 12వ భావానికి వస్తున్నాడు కనుక కొంత కాళ్ళకి కానీ, కాలు ఫ్రాక్చర్ అవ్వడం కానీ, కాళ్ళు కొంత బద్ధకస్తంగా అనిపించడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మీ వెహికల్స్ 2 వీలర్ లేదా 4 వీలర్స్ ఏమైనా చిన్నపాటి ప్రమాదాలకు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటుగా యంత్ర సంబంధిత ఏదైనా కావచ్చు, ఓకే, ఇనుము రిలేటెడ్ కొంతమేర రిపేర్స్ రావడం కానీ, అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అమ్మేసి కొత్తది కొనుక్కునాలి అనేటువంటి భావన కానీ. సో పిల్లలు ఎవరైతే ఉన్నారో మేషరాశి వారు బండి మీద నుంచి పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరమైనటువంటి ఆటంకాలు ఆల్రెడీ వచ్చి ఉండాలి. ఈ గత 1-2 మంత్స్లోనే కొంత టచ్ చేసి ఉండాలి మిమ్మల్ని. వృత్తిలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కావచ్చును, లేదా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఎదుర్కోవడం కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కొంత ఆలస్యం జరిగే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఎవరైతే ఇక్కడ సొంత ఇంటి కళ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో కొంతమేర లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొంత జాగ్రత్త. అదేవిధంగా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఆడవారికైనా మగవారికైనా కూడా ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉంటే బయటపడేటువంటి పరిస్థితి, వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంత పట్టుదల అనేటువంటిది సడలింపు జరిగే పరిస్థితి ఉంటుంది. చక్కటి కీర్తి, ధనాదాయము, నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, చాలా అద్భుతమైనటువంటి వాతావరణము. దీంతో పాటుగా సంతానం లేని వారికి సంతానం జరిగే ఛాన్సెస్. ఇక్కడ ఆ అక్షరము, లా అక్షరము ఎవరిదైతే ఉందో వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే గురుగారు. లా అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు, ఓకే, ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు వారు ఖచ్చితంగా వ్యవహారిక నామం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఏదో ఒక న్యూస్ బయటికి వస్తుంది వారిది. సో మేషరాశి వారికి గురుగారు అన్ని కూడా సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేయమంటారు? చెప్తా తల్లి, వీరికి లాస్ట్లో రెమెడీ చెప్దాం. ఓకే గురుగారు. ఇక న్యాయపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి, మీడియా రంగానికి ఎక్కే పరిస్థితి ఉంటుంది. ఏదో ఒక రకంగా ఆ అక్షరము లా అక్షరం మీద ఉండేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడూ టైం మనది కాదు. సో మన వల్ల ఇబ్బంది పడినటువంటి వారు కానీ, లేదా మనము ఎవరినైనా నమ్మినటువంటి వ్యక్తుల నుండి కానీ మనకు కొంత వ్యతిరేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, అదేవిధంగా జాబ్ తప్పకుండా మారేయండి.
జాబ్ రిలేటెడ్ మారాలి అనుకుంటే మారాయండి తప్పకుండా. చక్కటి లాభము, కొంతమేర డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అటు ఇటు తిరగడాలు, వృధా ప్రయాణాలు కూడా కొంతమేర ఉండేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నవి. ఓకే గురు. సో మొత్తం మీద ఇక్కడ చ అక్షరము, చు అక్షరము, లా లి ఆ అక్షరం అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ తప్పకుండా ఆదాయం 2, వ్యయము 14, రాజపూజ్యం 5, అవమానము 7గా మనకు కనబడుతూ ఉంది. కనుక ఉద్యోగానికి సంబంధించి కావచ్చును, కొంతమేర పురస్కారాలు కూడా అందుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క మేషరాశి వారు. అదేవిధంగా కొంత వీరికి ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా కొంత అవకాశాలు రాబోతున్నాయి. మొత్తం మీద వీరు ఖచ్చితంగా సుందరకాండ పారాయణం కావచ్చును, సుందరకాండ పారాయణము, అమ్మవారికి కుంకుమార్చనలు, అదేవిధంగా ఖచ్చితంగా కూడా ఈ శనికి సంబంధించినటువంటి పరిహారాలు, అంటే ఏలినాటి శనికి సంబంధించి నల్ల నువ్వులు దానం కానీ ఎక్కడైనా హోమాది కార్యక్రమాలు చేసుకున్నా కూడా వారు తప్పకుండా అందులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మన వద్ద కూడా ఈ ఏలినాటి శనికి సంబంధించినటువంటి హోమాలు ప్రతి నెలలో పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తప్పకుండా అప్రోచ్ కావచ్చును. కేవలం 2500కు మాత్రమే ఈ యొక్క హోమాది కార్యక్రమాలలో కూర్చొని పోవచ్చు. ఓకే గురువు గారు, తప్పకుండా. సో మేషరాశి వారు అయితే జాగ్రత్తగా ఉండండి. చూసారు కదా, మేషరాశి వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నా కూడా గురువు గారిని కాంటాక్ట్ అవ్వాలి అంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురువు గారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.